జననాయకుడు సినిమా గురించి ఒక్కటే చెప్పాలి. అవుట్ అండ్ అవుట్ రంబోల విజయ్ ఫిలిమ్స్ లో లాస్ట్ కొన్ని చూస్తే బ్రదర్ ఇట్స్ నాట్ ఏ జోక్, బ్రదర్ ఇట్స్ నాట్ ఏ జోక్ అంటూ వచ్చిన వారసుడు, అయ్యబోయబోయ్ అంటూ వచ్చిన గోట్, ఆ రెండు రాడ్స్ అయితే ముచ్చటగా మూడో రాడే ఈ నాయకుడు. హో నాట్ టు మేక్ ఏ పొలిటికల్ మూవీ అనే డిక్షనరీలో పెట్టేయచ్చు. దీని ఆర్మీ అంటాం, ఓట్ అంటాం, రోబో అంటాం, జనం అంటాం, సేవియర్ అంటాం, వన్ లాస్ట్ డాన్స్ అంటాం, ఏదేదో తీసేశారు. ఫేర్వెల్ సినిమా ఎలా ఉండాలి? ఊపు రావాలి. ఇదేమో వచ్చిన ఊపు కాస్త పండపెట్టేలా ఉంది. మీకు సజెషన్ రగ్గులు కంపల్సరీగా తీసుకెళ్ళండి, పక్కాగా యూస్ అవుతాయి. 3 గంటలు స్లీప్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి భగవంత్ కేసరికి రీమేక్. మెయిన్ ప్లాట్ తీసుకుని పొలిటికల్ మూవీగా మార్చేశారు. సింపుల్గా చెప్పాలంటే భగవత్ కేసరిని బలవంతంగా పొలిటికల్ ఫిలింగా మార్చేశారు. అదేదో డైలాగ్ ఉంటది కదా, ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్టరా బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి, అలా తీస్తున్నారు. ఇప్పుడు ఫిలిమ్స్ పాలిటిక్స్ ని సినిమాలోకి ఎందుకు తెస్తున్నారో అర్థం కాదు. దేనికి యూజ్, దానికి వేరే ప్లాట్ఫామ్ అంటూ ఉంది, అది చేసుకోవడానికి వీలు కూడా ఉంది. బట్ సినిమానే పొలిటికల్ క్యాంపెయిన్ లాగా వాడేస్తున్నారు ఈ మధ్య. మొన్నటిదాకా కళ్యాణ్ గారి ఫిలిమ్స్, ఇప్పుడు విజయ్ గారి ఫిలిం కూడా అదే కేటగిరీలోకి వచ్చేసింది. నేను చూసుకుంటాను, నేను రక్షిస్తాను, మీ అందరి నాయకుని మీకోసమే, నేను మీతోనే, నేను మీలో నేను అంటూ హీరో ఒక పక్క కాపాడించుకున్న వాళ్లేమో మాకోసం నువ్వే మా దైవం, నువ్వే మా బలం అంటూ ఒక పక్క. సినిమా అంత పొలిటికల్ ప్రామ్స్. క్లియర్గా చెప్పాలంటే భగవంత్ కేసరి వికీపీడియా స్క్రిప్ట్ ని తీసుకుని చాట్ జేపీటీకి ఇచ్చి పొలిటికల్ ప్రాప్స్ వచ్చేలా, పొలిటికల్ కెరీర్ కి హెల్ప్ అయ్యేలా పొలిటికల్ స్క్రిప్ట్ రాయమ్మా అని చెప్పేసినట్టు ఉన్నారు. అసలు వినోద్ ఇన్షియల్ 2 ఫిలిమ్స్ ఏంటి, ఆ తర్వాత తీస్తున్న ఫిలిమ్స్ ఏంటి చతురంగా పెట్టాయి. అదే బ్లఫ్ మాస్టర్ ఒరిజినల్ ఇంకా కాకి చూసి వినోద్ ఎక్కడికో వెళ్తారు అనుకున్న కానీ ఎంత పెద్ద లోయలో పడిపోతారు అనుకోలేదు. ఆ లెక్చర్స్ ఏంటో, ఆ క్లాసెస్ ఏంటో, ఆ పొలిటికల్ క్యాంపెయిన్ డైలాగ్స్ ఏంటో, ఆ ప్రొసీడింగ్స్ ఏంటో, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో, ఆ క్లైమాక్స్ ఏంటో, పర్ఫార్మెన్స్ వైస్ ఏదో చేసుకుంటూ వెళ్లిపోయారు అందరూ. ఒక సాంగ్ కూడా బాగుంది, అది మీకు ఆల్రెడీ తెలిసిందే, అది ఒక్కటే బాగుంది. ఇంకా ఏ షాట్స్ అయితే చాలా వరస్ట్ గా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే వన్ లాస్ట్ డాన్స్ కాదు, వన్ లాస్ట్ వరస్ట్ అది. మరి సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్స్ లో మా తప్పకుండా షేర్ చేసుకోండి. వల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్.